మీరు కేసీఆర్ గారి పట్ల ప్రయోగించినటువంటి భాషను యావన్ తెలంగాణ సమాజం కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నది కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి, ఆ తర్వాతనే మీరు మాట్లాడండి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. పదే పదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నేను బట్టలు కూడా తీసి వాళ్ళను బజార్లో ఊరేగిస్తాను అనేటటువంటి మాటలు మాట్లాడిన ఈ రోజు నిజంగా కూడా ఒక బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో అని చెప్పి మనము అనక తప్పదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక పక్క 33% మహిళా బిల్లు వస్తుంది, మహిళలు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు, ఇంకో పక్క 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తారు, ఇంకొక పక్క అయ్యో నా బిడ్డను భార్యను నా కుటుంబ సభ్యుల్ని అందరు కూడా మాటలు అన్నారని చెప్తారు. అనుకుంటూనే మీరు ప్రయోగిస్తున్నటువంటి మాట నిజంగా చాలా మీ హుందాతనానికి సరిపోయేది కాదు. యథా రాజా తదా ప్రజ అని అంటారు. మీరు మాట్లాడిందే కింద వరకు పోతుంది, మీరు మాట్లాడిందే గ్రామాల వరకు పోతుంది, అదే యూట్యూబ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం మారడం దగ్గర మొదలు పెట్టుకోవాలి. ఎస్ మీకు బాధ అయి ఉండొచ్చు, కానీ అది మీరు మొదలుపెట్టిందే కాబట్టి అదే రిటర్న్ వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు కేసీఆర్ గారిని కావచ్చు, మా ఇంట్లో చంటి పిల్లల్ని కూడా కావచ్చు, ఎవరిని వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. కాబట్టి ఆ మాటలను, ఈ మాట పట్టింపులను 2 కుటుంబాల మధ్య వ్యవహారంగా చేయకుండా ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. ప్రజానాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోండి, మీ హుందాతనాన్ని పెంచుకోండి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.